ఈరోజు కార్మిక చట్టాలు కార్మికులను అనగదొక్కుతున్న వేళ ఈరోజు యొక్క రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి బీఆర్టీయూ మనకు అండగా ఉంటుందని చెప్పి ఇక్కడికి సమావేశం పిలిచి మన ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకొని తద్వారా మంచి ఇవ్వాలని చెప్పేసి ఈరోజు కార్యక్రమం చేయడం మంచిది. మేము యాక్చువల్లీ సర్వీస్ సెక్టార్లో ఉన్న గవర్నమెంట్ సెక్టార్ కాబట్టి మేము చిన్న విషయం చెప్తాం. మాకేంటంటే ఇక్కడ మనము స్ట్రైక్ చేయడానికి హక్కు లేకుండా పోతుంది. మనం ప్రస్తుతం అయితేనేమో మామూలుగా స్ట్రైక్ పోతే నోటీస్ ఇచ్చి పోయేవాళ్ళము. ప్రస్తుతం ఈ చట్టం ప్రకారం ఏంటంటే 60 days ముందు స్ట్రైక్ నోటీస్ ఇవ్వాలి. అండ్ అగైన్ 75% ఉద్యోగులంతా సమ్మతి తెలిపి స్ట్రైక్ అవ్వాలనే రూల్ అనేది దీని ద్వారా వస్తుంది. కాబట్టి ప్రస్తుతం కొట్లాడుతున్నా కానీ మన శాలరీస్ పెంచే పరిస్థితులు లేరు మా దగ్గర గవర్నమెంట్లో. మేము మన టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయినప్పటి సంది ఇప్పటికీ ఒక జీతం ₹1000 కూడా పెంచిన పరిస్థితుల్లో మన దగ్గర అప్పుడు కొట్లాడుకోగానే మనకు చాలాసార్లు జీతాలు పెరగడం జరిగింది. అట్లాంటి హక్కును కూడా ఈ చట్టం ద్వారా అనగదొక్కుతారు. కాబట్టి కార్మికుల సమస్యలపై పోరాడే ట్రేడ్ యూనియన్లను పవర్ లేకుండా చేస్తారు. కాబట్టి ఇట్లాంటి చట్టాల మీద ఖచ్చితంగా మనము పోరాటం చేయాలని చెప్పేసి ఖచ్చితంగా GHMC తరఫున కూడా బీఆర్టీయూకు అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ.